హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దేవికా రెడ్డి బ్లాగ్స్. ఈరోజు మనం చేయబోతుంది చేపల పులుసు అండి, నెల్లూరు స్టైల్లో. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చేపలు ఫస్ట్ 700 గ్రామ్స్ టు 600 to 700 గ్రామ్స్ ఉంటుందండి. అలాగే ఎర్రగడ్డలు, టమాటాలు, వెల్లుల్లి, కరివేపాకు అండ్ దెన్ పచ్చి మామిడికాయ. పోపుకు కావాల్సినవి చూద్దాం. జీలకర్ర, ఆవాలు, మెంతులండి, అండ్ ఉప్పు, పసుపు అండ్ కారం ఇక్కడ మీరు చూసినట్టయితే. అలాగే చింతపండు అండి, ఎందుకంటే ఇది మెయిన్ మనకు అలా చింతపండు పులుసు. అలాగే లాస్ట్లో మనం మెంతుల ఆవాల పొడి అనేది వేస్తాం. ఆల్రెడీ చేసి పెట్టుకుందైనా మనం తీసుకోవచ్చు, లేదా ఫ్రెష్గా చేసుకోవాలన్నా కూడా చేసుకోవచ్చు. సో లెట్ స్టార్ట్ చేస్తున్నాం. కొంచెం వేడెక్కినాక ఆయిల్ అనేది తీసుకుందాం. చేపల పులుసుకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ నేను 5 బిగ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. సో ఆయిల్ అనేది వేడెక్కిందండి. ఇప్పుడు పోపు వేద్దాం. మెంతులు కొంచెం వేద్దాం, టేస్ట్కి కొంచెం అంటే కొంచెం చాలు, ఎక్కువ వద్దు. ఆవాలు, ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకోండి. కరివేపాకు, ఇవి దంచి వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కుంది. దాని తర్వాత ఆనియన్స్, సో ఆనియన్స్ అనేది కొంచెం తొందరగా ఫ్రై అవ్వడానికి కొంచెం పసుపు, ఉప్పు అనేది వేసుకుందాం. మళ్ళీ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకుని ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకుందాం.
సిమ్లో పెట్టేసుకున్నామండి. ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. సో కాబట్టి టొమాటోస్ అనేది యాడ్ చేసేద్దాం. ఇక్కడ నేను టొమాటో అనేది కొంచెమే తీసుకున్నాను. ఇంకొంచెం నేను చింతపండు పులుసులు వేసుకున్నాను. ఎందుకంటే పులుసులో టమాటా కానీ వేసుకుంటే మనకు పులుసు అనేది కొంచెం చిక్కగా వస్తుంది. కొద్దిసేపు అయిన తర్వాత మనము పచ్చి మామిడికాయ కూడా వేసేయచ్చు. అంత లోపల చింతపండు పులుసుని చేసి పెట్టుకుందాం. చింతపండు పులుసుని మనం చేసి పెట్టుకుందాం. అంత లోపల టమాటా కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసుకుందాం. పసుపు అనేది కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేగిన తర్వాత మనం చింతపండు పులుసు అనేది వేసేసుకుందాం. బాగా వార్చుకున్నామండి. ఇంకొద్దిసేపట్లో మనం చింతపండు పులుసు అనేది పోసేసుకుందాం. వాడిపోయిందండి. చింతపండు పులుసు పోసుకుందాం. పులుసు అనేది వేసేసుకున్నామండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం పులుసు వేసాం కదా, అది ఎట్లా అంటే పులుపు చూసుకొని దాని తర్వాత కావాలంటే మళ్ళీ చింతపండు పులుసు అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. పులుపు ఇంకొంచెం పడుతుంది. సో కాబట్టి నేను మళ్ళీ చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు కలిపి పెట్టుకున్నామండి. ఉప్పు, కారం, పసుపు ఉప్పు కారం చూసుకొని దాని తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. కారం ఉప్పు పడుతుందండి.
కారం అనేది మీకు తగ్గట్టు వేసుకోవచ్చు. కొందరు కారంగా తింటారు, కొందరు తక్కువ కారంతో ఇష్టపడతారు, కాబట్టి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు పులుసు బాగా ఉడికినప్పుడు మనం ముక్కలు అనేది యాడ్ చేసుకుంటాం. సో కాబట్టి బాగా ఉడకాలి. సో పులుసు బాగా తెలిపోయిందండి. ఇప్పుడు మనము పచ్చి మామిడికాయ ముక్కల్ని, చేపల్ని యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు చేపలు కూడా యాడ్ చేసేసుకున్నామండి. చేపల పులుసు అనేది ఎప్పుడు హై ఫ్లేమ్లోనే ఉండాలి ఉడికేటప్పుడు. సో కాబట్టి ఎప్పుడు హై ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు మూత అనేది మనం పెట్టకూడదు. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే మూత పెడితే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు నిల్వ రాదు. ఆ చెమ్మ అనేది ఉంటుంది కదండి, ఆవిరి. సో అందువల్ల మనం మూత అనేది పెట్టుకోకూడదు. 2 to 3 days వస్తుంది మనకు. పులుసు కొంచెం బాగా ఉడికిందండి. ఇప్పుడు ఉప్పు కారం మళ్ళీ చూద్దాం. సరిపోయింది. ఇలాగే ఇంకొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మెంతుల ఆవాల పొడి అనేది యాడ్ చేసుకుందాం. మెంతుల ఆవాల పొడి వేసిన తర్వాత కూడా ఉప్పు కారం అనేది చేంజ్ వస్తుంది. సో అప్పుడు కూడా మనం చూసుకొని కావాలంటే మనకి ఇంకా కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు. మెంతుల ఆవాల పొడి అనేది చాలా కొంచెం వేసుకోవాలండి, ఓకేనా. కేజీకి 1.5 స్పూన్ 2 స్పూన్ సరిపోతుంది. నేను ఇక్కడ జస్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. ఒక్కసారి మీరు చేపలు వేసిన తర్వాత మనము గరిటెతో కలిపెట్టకూడదు. ముక్కలు అనేవి చెదిరిపోతాయి. కాబట్టి ఎలా చేయాలంటే తిప్పాల్సి వస్తుంది. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇట్లా తిప్పాలండి. అప్పుడు మాత్రమే మనం వేసిన మెంతుల ఆవాల పొడి అనేది మంచిగా మొత్తం కలుస్తుంది. సో మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్ తీసుకుందాం.
ఫ్రై చూద్దామండి. నాకైతే కొంచెం ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తుంది, సో కొంచెం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టుకొని కలిపెడదాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కారం అనేది కూడా మంచిగా కలిసిపోయింది. అక్కడక్కడ ఉన్నా కూడా ఉడికే టైంలో మళ్ళీ మనకు నార్మల్గా అయిపోతుంది. సో మళ్ళీ పెట్టేసుకొని హైలో పెట్టేసుకుందాం. కొద్దిసేపు అయినాక మళ్ళీ మనం ఉప్పు కారం అని చూసుకుందాం. మీకు పులుసు అనేది బాగా ఉడికింది ఎలా తెలుస్తుందంటే ఆయిల్ చూసారు కదా ఇక్కడంతా, సో ఆయిల్ అంతా మనకు పైకి వచ్చేస్తుందండి. అప్పుడే మనకు బాగా పులుసు బాగా ఉడికిందని తెలుస్తుంది. ఇప్పుడు కలర్ కూడా చూస్తే కూడా మీకు మంచిగా వస్తుంది. మళ్ళీ ఇప్పుడు ఉప్పు కారం అనేది చూద్దాం. సరిపోయిందండి. ఇలాగే ఇంకొద్దిగా సేపు ఉడికించిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇంపార్టెంట్ అని ఇందాక కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఎప్పుడు చేపల పులుసు చేసినప్పుడు మీరు మూత అనేది పెట్టుకోకూడదు. మూత పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆవిరి వల్ల ముక్క అనేది పాడైపోతుంది, ఎక్కువ రోజు మనకు నిలవ ఉండదు. సో ఎప్పుడు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, మూత అనేది పెట్టుకోకూడదు. అలాగే చేసేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవర్ దాకా దాని మీద మూత పెట్టకండి. ఓకే, సో సిమ్లో పెట్టుకొని ఇంకొకసారి తిప్పేసుకుందాం. అయిపోయింది కదండి. సో ఇప్పుడు మనం దింపేసుకునే ముందు పచ్చి కరివేపాకు అనేది యాడ్ చేసుకుందాం. అప్పుడు ఇప్పుడు హైలో పెట్టుకొని ఒక 2 minutes చాలండి. దాని తర్వాత మనకు చేపల పులుసు రెడీ అయిపోతుంది. చాలామంది పులుసు అనేది చిక్కగా ఇష్టపడతారు, కొంతమంది పలసంగా ఉంటుంది. కానీ చిక్కగా ఉంటేనే మనకు అన్నంలో తిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీకు తగ్గట్టు మీరు కూడా ట్రై చేయండి. సో అయిపోయిందండి, ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇదే అండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు. మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి ప్లీజ్ డూ వాచ్, like and subscribe Devika Reddy Vlogs.